నమస్తే. ఎంఎన్ రాయ్గా ప్రసిద్ధుడైన మానవేంద్రనాథ్ రాయ్ గురించి కొన్ని విషయాలు. జయంతి నివాళిగా. ఎంఎన్ రాయ్ లాంటి వ్యక్తులు ప్రపంచంలోనే అరుదుగా ఉంటారు. కొందరు కొన్ని రంగాలలో నిష్ణాతులై ఉన్నత శిఖరాలను అందుకోవడం మనం చూస్తాం. కానీ అనేక రంగాలలో నిష్ణాతులై మహోన్నతమైన శిఖరాలను అందుకొని ఒక రంగం నుంచి ఇంకొక రంగంలోకి, ఒక రంగం నుంచి ఇంకొక రంగంలోకి, ఒక జీవన స్రవంతిలోంచి మరొక జీవన స్రవంతిలోనికి మారుతూ తనున్న ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానానికి వెళ్లిన వ్యక్తులు ప్రపంచంలోనే అరుదుగా ఉంటారు. అటువంటి వాడే ఎంఎన్ రాయ్. రాయ్ ఒక గొప్ప సాహసి, బహుభాషా కోవిదుడు, చదువరి, రచయిత, స్వతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు, మానవవాది, తత్వవేత్త. వివిధ దేశాలలో దేశాధినేతల నుంచి సామాన్య ప్రజానీకం వరకు మమేకమై పనిచేసిన ఘనత ఎంఎన్ రాయ్ది. రాయ్ ప్రపంచంలోని పలు దేశాలలో సాహసోపేతమైన కార్యాలు చేశాడు. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా, మెక్సికో, రష్యా ఇలా ఒక్కో దేశంలో అతడు చేసిన సాహస గాథలు ఒక్కో గ్రంథంగా చెప్పవచ్చు. దేశం మారినప్పుడల్లా పేరు, వృత్తి కూడా మారుతూ వచ్చాయి. రహస్య దేశాటనం చేయడం కోసం రాయ్ మార్చుకున్న పేర్ల గురించి చెప్పాలంటే అదొక పెద్ద జాబితా అవుతుంది. నిజానికి ఎంఎన్ రాయ్గా ప్రసిద్ధుడైన మానవేంద్రనాథ్ రాయ్ కూడా ఆయన అసలు పేరు కాదు. ఆయన మార్చుకున్న పలు పేర్లలో ఒకటి. సులభంగా అర్థం కావడానికి పదుల సంఖ్యలో ఆయన పెట్టుకున్న పేర్ల జోలికి పోకుండా ఒకే పేరుతో మనం మాట్లాడుకుందాం. ఎంఎన్ రాయ్కి బెంగాలీ, ఇంగ్లీష్, జర్మనీ, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి 17 భాషలు తెలియడమే కాకుండా ఆ భాషలలో గ్రంథాలు, వ్యాసాలు రాశాడు. వేలాది సంఖ్యలలో ఆయన ముద్రిత, అముద్రిత రచనలు ఉన్నాయి. ఆయన చరిత్ర, రాజకీయం, ఆర్థిక, సైన్స్, తత్వశాస్త్రం, మతం, హేతువాదం, నీతి ఇలా అనేక అంశాల మీద ఆయన రచనలు చేశాడు. విదేశాలలో ఒక పరాయి దేశస్థుడు అధిరోహించడానికి ఊహకు కూడా అందని శిఖరాలను అందుకున్నాడు. అయితే ఆ శిఖరాల నుండి ఒక్కసారిగా క్రిందకు జారిపడ్డాడు. కీర్తి గౌరవాలతో పాటు అప్రతిష్టలు, అభియోగాలు, అపనిందలు ఉన్నాయి. భారతీయులలో జాతీయతా భావాన్ని రగిలించిన వివేకానందుడు పేదల పట్ల ప్రజలకు ఉండాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేశాడు. వివేకానందుని సూక్తులు ఎంఎన్ రాయ్ని ఎంతగానో కదిలించాయి. ఆ తర్వాత కాలంలో అతడు కమ్యూనిజం వైపు మరలడానికి, మానవవాదాన్ని స్థాపించడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎంఎన్ రాయ్ జీవితం, సాహసం, రచనలు, సిద్ధాంతాలు దేని గురించి మాట్లాడాలన్నా కూడా ఈ వీడియోలు చాలు. అందుకే ఆయన గురించి సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పుకుందాం. ఎంఎన్ రాయ్ బెంగాల్లోని ఒక పూజారి కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తండ్రి దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతంలో తాత్విక తత్వశాస్త్రాలు చదివినా అది తర్వాత కాలంలో ఆయనకి చాలా ఉపయోగపడ్డాయి. ఎంఎన్ రాయ్ బాల్యం నుంచి కూడా ఎంతో ధైర్య సాహసాలతో ఉండేవాడు. సాటి విద్యార్థులు దెయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటే ఆ దెయ్యాల విషయం తెలుసుకుందామని అర్ధరాత్రులు శ్మశానాల్లో తిరిగేవాడు. ఎప్పుడూ ఏదో నిరంతరమైన అన్వేషణలో ఉంటున్నట్టుగా ఉండేవాడు. ఎంఎన్ రాయ్కి బాల్యంలోనే మొదటి ప్రపంచ సంగ్రామంలో పాల్గొన్న శివనారాయణ స్వామి అనే ఒక సైనికుడు దేశభక్తి బీజాలు నాటాడు. పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే ఎంఎన్ రాయ్ ఆ రోజులలో సురేంద్రనాథ్ బెనర్జీ దేశభక్తి ఉపన్యాసాలు ప్రజల్ని ఉర్రూతులూగిస్తున్నాయని తెలుసుకుని సురేంద్రనాథ్ బెనర్జీని పిలిచి తన ఊర్లో ఉపన్యాసం ఇప్పించాడు. పాఠశాల చదువు అయిన తర్వాత ఎంఎన్ రాయ్ చేరిన కాలేజీకి ప్రిన్సిపల్గా ఒకప్పుడు స్వతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు, తర్వాత స్వామీజీగా మారిన అరవిందో ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉండేవాడు. అతడి భావాలు ఎంఎన్ రాయ్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో అరవింద్ ఘోష్ సోదరుడు నిర్వహిస్తున్న అనుశీలన సమితిలో సభ్యుడిగా చేరాడు. అనుశీలన సమితిలో ఉగ్రవాద కార్యకలాపాలే కాక సేవా కార్యకలాపాలు కూడా విపరీతంగా ఉండేవి. ఇది కూడా అతనికి ఎంతగానో నచ్చింది. అనుశీలన సమితిలో చేరిన
ఎంఎన్ రాయ్ సాముగరడి, కుస్తీ, బాంబులు తయారు చేయడం, వాటిని విజయవంతంగా ప్రయోగించడం మొదలైన విషయాలలో శిక్షణ పొందాడు. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం మేఘాలు భారతదేశం మీద కమ్ముకోవడం మొదలుపెట్టిన రోజులవి. యుద్ధం మొదలవుతున్నప్పుడు, బ్రిటన్ యుద్ధంలో తలములకలుగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద ఒకేసారి పలు ప్రాంతాలలో విప్లవ కార్యక్రమాలు చేయాలని ఎంఎన్ రాయ్ విప్లవకారులందరినీ సంఘటితపరిచి వాళ్ళందరితో కలిపి సమాలోచన చేశాడు. ఈ పరిస్థితుల్లో ఎంఎన్ రాయ్ జర్మన్ కౌన్సిల్ జనరల్ కలుసుకున్నాడు. వారి వద్ద నుండి సహాయం అందితే తాము బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి సులువుగా తిప్పికొట్టగలమని చెప్పాడు. ఇప్పుడు జర్మనీ ప్రభుత్వం విప్లవకారులు ఎవరినైనా ఒక మనిషిని బటేవియాకు పంపితే అక్కడి నుంచి ఆయుధాలు, దళం ఎలా పంపాలి అనే విషయం వారితో చర్చించి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. అయితే అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం ఎంఎన్ రాయ్ గురించి వెతుకుతుంది కాబట్టి ఎంఎన్ రాయ్ తన పేరు మార్చుకొని బటేవియాకి 1915లో బయలుదేరాడు. ఏ ముహూర్తాన్ని ఎంఎన్ రాయ్ బయలుదేరాడో మళ్ళీ 15 సంవత్సరాల వరకు అతను స్వదేశంలోకి తిరిగి రాలేకపోయాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధాన్ని ఉపయోగించుకొని భారతదేశానికి స్వతంత్రం సాధించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవ సంఘ నాయకులతో, జర్మనీ లాంటి బ్రిటిష్ వ్యతిరేక దేశ అత్యున్నత సైనికాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నప్పుడు అతని వయసు 25 సంవత్సరాలలోనే. రకరకాల కారణాల వల్ల జర్మనీ నుంచి అనుకున్న సహాయం అందలేదు. ఆయుధ సేకరణకు ఇండోనేషియా, మలేషియా, చైనా, జపాన్ దేశాలకు తిరిగాడు. ఈలోగా చాలా మంది విప్లవకారులు జైలు పాలయ్యారు. కొంతమంది ద్వీపాంతర శిక్షలకు పంపబడ్డారు. కొందరిని చంపేశారు. ఇవన్నీ చూసిన విప్లవకారులు కొందరు మతి స్థిమితాన్ని కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చి తాను చేయగలిగింది ఏమీ లేదని చెప్పి ఎంఎన్ రాయ్ చేతిలో డబ్బులు లేకపోయినా చర్చి ఫాదర్ వేషం వేసుకుని బ్రిటిష్ ప్రభుత్వ నిఘా తన మీద ఉన్న కష్టపడి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోయాడు. అమెరికాలో మొత్తం ఎంఎన్ రాయ్ ఉన్నది ఒక సంవత్సరమేనైనా ఆ సంవత్సరం అతని జీవితంలో చాలా ముఖ్యమైన విషయం చెప్పొచ్చు. ఎంఎన్ రాయ్కి సోషలిజంతో పరిచయం ఏర్పడింది. కమ్యూనిజం వైపు తన అడుగులు పడింది. అన్నిటికంటే ముఖ్యంగా అతను సుప్రసిద్ధుడైన ఎంఎన్ రాయ్ అయిన పేరు మానవేంద్రనాథ్ రాయ్గా పేరు పెట్టుకున్నది కూడా ఈ అమెరికాలోనే. అమెరికాలో ఎంఎన్ రాయ్కి ఒక మహోన్నత వ్యక్తి దగ్గర ఆశ్రయం లభించింది. ఆ మహనీయుడే గొప్ప దేశభక్తుడు, పంజాబ్ కేసరి అయిన లాలా లజపతి రాయ్. లజపతి రాయ్ ఎంఎన్ రాయ్ని ఎంతగానో అభిమానించాడు. దీనికి కారణం స్వాతంత్ర సాధన పట్ల మానవేంద్రునికి గల చిత్తశుద్ధి, కార్యదీక్షత. అమెరికాలో ఉన్న ఎంఎన్ రాయ్ని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొంతకాలం వరకు అమెరికా యుద్ధంలో తటస్థంగా ఉంది కానీ ఆ తర్వాత బ్రిటిష్ వారికి అనుకూలంగా యుద్ధంలో దిగింది. 1917 జూన్లో అమెరికా యుద్ధంలోకి దిగిన వెంటనే ఎంఎన్ రాయ్ని అమెరికాలో పోలీసులు పెట్టుకుని జైల్లో పెట్టారు. బెయిల్ లభించగానే అమెరికా నుంచి ఎంఎన్ రాయ్ రైలు ఎక్కి పారిపోయి 2 రోజుల్లో మెక్సికో చేరుకున్నాడు. మెక్సికోలో కళాకారులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు చాలా మంది ఉండేవారు. మెక్సికో చేరుకున్న ఎంఎన్ రాయ్ వాళ్ళందరితోనూ చర్చలు చేస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా అమెరికా నుండి మెక్సికో, మిగిలిన లాటిన్ అమెరికా దేశాలకు ముప్పు ఉందని, అమెరికా సామ్రాజ్యవాదం ఈ దేశాన్ని కబళించి వేస్తుందని, అమెరికాకి ధీటుగా మెక్సికోను మిగిలిన లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ కలిపి నిలబెట్టాలని ఎంఎన్ రాయ్ ఆలోచిస్తూ ఉండేవాడు. సోషలిజం, కమ్యూనిజం భావజాలాలతో మెక్సికోలో ఎంతో మంది ఉన్న రకరకాల గ్రూపులుగా ఉండేవారు. వాళ్ళందరినీ సంఘటితపరిచి ఏకైక గ్రూపుగా తయారు చేసి మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని ఎంఎన్ రాయ్ స్థాపించాడు. మెక్సికో ప్రెసిడెంట్ అయిన కరెంజో కూడా ఎంఎన్ రాయ్ యొక్క సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. రష్యాలో 1917లో లెనిన్ కమ్యూనిజంతో అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్నేషనల్ కమ్యూనిజంతో మొత్తం ప్రపంచంలోని వివిధ దేశాల్లో కమ్యూనిజం స్థాపించాలని రష్యా ప్రయత్నిస్తున్న రోజులలో మొట్టమొదటిసారిగా మెక్సికోలో 1919లో ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపిస్తే ఒక్కసారి లెనిన్ అబ్బురపడ్డాడు. ఎవరు ఎంఎన్ రాయ్? ఎంఎన్ రాయ్ని కలుసుకోవాలని చెప్పి ఎంఎన్ రాయ్కి ఆహ్వానం పంపించాడు. అయితే ఎంఎన్ రాయ్ మెక్సికోలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను రాలేను అన్నాడు. రష్యాధినేత లాంటి లెనిన్ సహాయ సహకారాలుంటే భారతదేశానికి త్వరగా స్వాతంత్రం తీసుకురావచ్చని చెప్పి రష్యా వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు. ఎంఎన్ రాయ్ రష్యాకి చేరక ముందే లెనిన్ తను రాసిన వలస రాజ్యాలలో జాతీయోద్యమాలు అనే సిద్ధాంతాన్ని ఎంఎన్ రాయ్కి పంపించాడు. చదివి తన అభిప్రాయం చెప్పమని చెప్పి దాని మీద కామ్రేడ్ ఎంఎన్ రాయ్కి అని లెనిన్ స్వదస్తూరితో రాసి అక్షరాలు పంపిస్తే
లెనిన్ లాంటి మహానాయకుడు తన అభిప్రాయాన్ని అడిగినందుకు ఎంఎన్ రాయ్ మురిసిపోయాడు. ఎంఎన్ రాయ్ వెళ్ళి లెనిన్ని కలుస్తాడు. లెనిన్ని కలవడానికి వచ్చిన 30 సంవత్సరాల యువకుని చూసి లెనిన్ కొంత కన్ఫ్యూజ్ అయి, ఈ సమయంలో నేను ఎంఎన్ రాయ్ని కలవడానికని నిర్దేశించబడింది. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ఎంఎన్ రాయ్ నౌ అంటాడు. అప్పుడు ఎంఎన్ రాయ్, ఐఎమ్ ఎంఎన్ రాయ్, నేనే ఎంఎన్ రాయ్ అని చెప్పాడు. లెనిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఇంత యువకుడువా? నేను వృద్ధుడైన తెల్ల గడ్డంతో ఉన్న ప్రాచ్య దేశస్థుడేమో అనుకున్నాను ఎంఎన్ రాయ్, నువ్వు చూస్తే ఇంత కుర్రోడు ఏంటి అంటాడు. ఎంఎన్ రాయ్ లెనిన్ కలిసిన తరువాత అతను రాసిన వలస రాజ్యాలలో జాతీయోద్యమంలో చాలా విషయాలు ఎంఎన్ రాయ్కి నచ్చలేదు. అదే విషయాన్ని లెనిన్తో చెప్పాడు. 1917లో లెనిన్ రష్యా అధినేత అయిన తరువాత 1924 వరకు లెనిన్ చెప్పిన దాన్ని ఖండించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్క ఎంఎన్ రాయ్ తప్ప. ఎంఎన్ రాయ్ ఎందుకు నచ్చలేదు అందులోని విషయాలు తెలియచేస్తూ ఇతను ఒక సిద్ధాంతాన్ని రాశాడు. లెనిన్ ఎంఎన్ రాయ్ యొక్క అభిప్రాయాలకి ఎంతో విలువనిచ్చేవాడు. లెనిన్ ఎంఎన్ రాయ్ని కేవలం భారతదేశ ప్రతినిధిగా కాక మొత్తం వలస రాజ్యాల యొక్క ప్రతినిధిగా చూస్తూ ఉండేవాడు. ప్రపంచ దేశాలలో కమ్యూనిజం వ్యాప్తి చేయడానికి స్థాపించిన కమింటరన్లో అది 3 వ్యక్తుల మార్గదర్శకత్వంలో నడుస్తూ ఉండేది. ఆ 3లో ఎంఎన్ రాయ్ ఒకడు, మిగిలిన 2 రష్యన్లు. ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తి చేయడానికి రాయ్ ఉపయోగపడతాడని లెనిన్ భావించాడు. తాష్మెంట్ కేంద్రంగా లెనిన్ ఆసియా కేంద్రం ఒకదానిని రాయ్ నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో స్థాపించాలని నిశ్చయించాడు. లెనిన్ నిర్ణయంతో తాష్మెంట్కి 1920 ఆగస్టులో విప్లవ సామాగ్రిని తీసుకుని రాయ్ బయలుదేరాడు. రాయ్ తాష్మెంట్లో ఒక సైనిక పాఠశాల స్థాపించి సైనిక శిక్షణను ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ పాఠశాలలో వారికి తుపాకులు ఉపయోగించడం, విమానాలు నడపడం, బాంబులు ప్రయోగించడం, ఇలాంటి విద్యలన్నీ ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో నేర్పిస్తూ ఉండేవారు. తాష్మెంట్లో ఉంటున్నప్పుడే 1920లో ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించాడు. భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంఎన్ రాయ్ నిర్వహిస్తున్న సైనిక పాఠశాల చాలా ఆందోళన కలిగించింది. వెంటనే రష్యాతో మంతనాల్లోకి వెళ్ళింది. మీ దేశంతో వాణిజ్య సంబంధాలు నడవాలంటే ఎంఎన్ రాయ్ని అక్కడి నుంచి తప్పించమని, ఆ సైనిక పాఠశాలని మూసేయమని చెప్పింది. అందుకు రష్యా అంగీకరించి రాయ్ని వెంటనే మాస్కోకు రావాలని ఆదేశించింది. ఎంఎన్ రాయ్ మాస్కోకు వచ్చిన తర్వాత ఒక కార్మిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి వైస్ ఛాన్సలర్గా ఎంఎన్ రాయ్ని పెట్టింది. 1924లో లెనిన్ మరణానంతరం జరిగిన ఆధిపత్య పోరులో స్టాలిన్ రష్యా పగ్గాలు చేతపట్టాడు. కానీ స్టాలిన్కి లెనిన్కి చాలా తేడా ఉండేది. స్టాలిన్ అన్ని నిరంకుశమైన ధోరణిలో ఉండేవాడు. స్టాలిన్ చెప్పిన దానికి వ్యతిరేకం చెప్పే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. స్టాలిన్ మాటకు వ్యతిరేకం చెప్తే వాళ్ళ జీవితానికి గ్యారంటీ ఉండేది కాదు. కానీ స్టాలిన్కి ఎంఎన్ రాయ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎంఎన్ రాయ్ యొక్క అభిప్రాయాలకి చాలా విలువనిస్తుండేవాడు. ఆ రోజుల్లోనే చైనాలో సంక్షోభం తలెత్తింది. చైనా 2గా చీలిపోయింది. ఉత్తర దక్షిణ చైనాలుగా విడిపోయింది. ఇప్పుడు అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అప్పుడు స్టాలిన్ ఎంఎన్ రాయ్ని పిలిచి చైనాకి వెళ్లి అక్కడ పరిస్థితులను చక్కదిద్ది చైనాలో కమ్యూనిజాన్ని స్థాపించమని చెప్పి పంపించాడు. రాయ్ చైనా వెళ్లేటప్పుడు అక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఉత్తర చైనాలోని వాంగ్ ప్రభుత్వం, దక్షిణ చైనాలోని చియాంగ్ కైషెక్ ప్రభుత్వం నడుస్తున్నాయి. ఇద్దరూ పెట్టుబడిదారీ వ్యవస్థలోని వారే. అయితే వాంగ్ చియాంగ్ కైషెక్ల కమ్యూనిజానికి వ్యతిరేకం కాదు, కానీ అతని మద్దతు కూడా భూస్వాములకే. ఎంఎన్ రాయ్ చైనా చేరుకునే నాటికి బరోడిన్ రష్యా తరపున చైనాలో పనిచేస్తున్నాడు. ఆ విషయంలో సర్వాధికారాలు బరోడిన్ చేతిలోనే ఉన్నాయి, నిధులు కూడా అతని చేతిలోనే ఉంటాయి. ఎంఎన్ రాయ్ అతనికి సలహాదారుడిగా మాత్రమే పనిచేయాల్సి వచ్చింది. రాయ్ ఆలోచనలకి బరోడిన్ ఆలోచనలకి పొత్తులు కుదరలేదు. కర్షక కార్మిక సంఘాల సహకారంతో భూములను రైతులకు పంచిపెడుతూ వారి ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ చివరికి చైనాలో శ్రామిక రాజ్యాన్ని స్థాపించాలన్నది ఎంఎన్ రాయ్ వ్యూహం. బరోడిన్ అందుకు అంగీకరించలేదు. ముందుగా వాంగ్కు మద్దతు ఇస్తూ తర్వాత ప్రభుత్వాన్ని కూలద్రోసి శ్రామిక రాజ్యం స్థాపించాలన్నది బరోడిన్ వ్యూహం. ఈ 2 వ్యూహాల లక్ష్యం ఒకటే. బరోడిన్ది టాప్ డౌన్ అప్రోచ్ అయితే ఎంఎన్ రాయ్ది బాటమ్ అప్ అప్రోచ్. ఇటువంటి సమయంలో రైతు కూలీలు తరచుగా తమను పీడిస్తున్న భూస్వాముల మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. ఊర్ల నుంచి భూస్వాములు తరివేశారు. ఉత్తర చైనాలో ఉన్న భూస్వాములు వాంగ్ మీదకెళ్లి ఒత్తిడి మొదలుపెట్టారు. అప్పుడు వాంగ్ బరోడిన్ సహాయం కోరాడు. ఎంఎన్ రాయ్ చెప్తే
రైతులు ఆగుతారని, ఈ టైంలో దక్షిణ చైనాతో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు రైతుల యొక్క తిరుగుబాటు కష్టమని ఉత్తర చైనాకి ఎంఎన్ రాయ్ ద్వారా రైతుల యొక్క ఉద్యమాన్ని అణిచేయమని చెప్పి బరోడిన్ని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఎంఎన్ రాయ్ దానికి ఒప్పుకోలేదు. అంతకంటే 30 లక్షలు ఉన్న రైతులకి మనం ఆయుధాలు సప్లై చేస్తే శ్రామిక రాజ్యాన్ని ఇక్కడే మనం స్థాపించవచ్చని చెప్పి ఎంఎన్ రాయ్ చెప్పాడు. వాంగ్కు పరిస్థితులు మరింత అధ్వానమైపోయి దక్షిణ చైనాతో రాయబారానికి వెళ్ళాడు. దానికి దక్షిణ చైనా కూడా ఒప్పుకుంది. కాకపోతే ఒక షరతు పెట్టింది, కమ్యూనిస్టుని పారద్రోలేమంది. అటువంటి సందర్భంలో తిరుగుబాటు చేసిన రైతులని, శ్రామిక కర్షకుల్ని, కార్మికుల్ని ఊచకోత కోయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఎంఎన్ రాయ్ వెళ్ళిన అసైన్మెంట్ ఫెయిల్ అయింది. దీనికి ఒక విధంగా కారణం బరోడిన్ అయినా అది ఎంఎన్ రాయ్కి ఆపాదించబడింది. ఎంఎన్ రాయ్ స్టాలిన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించిన స్టాలిన్ వినలేదు. ఇటువంటి సందర్భంలో స్టాలిన్తో రష్యాలో ఉండడం ప్రమాదమని ఎంఎన్ రాయ్ పేరు మార్చుకుని 1930లో భారతదేశానికి వచ్చేశాడు. అప్పుడు ఇండియాలో గాంధీజీ నాయకత్వంలో సత్యాగ్రహం, ఆసేతు హిమాచలం ప్రజా ఉద్యమంగా మారుతున్న విషయం విని అతను చాలా సంతోషించాడు. ఆ ప్రజా ఉద్యమాన్ని కర్షక కార్మిక ఉద్యమంగా మార్చాలని తలకలగన్నాడు. మారు పేరుతో మాతృదేశం చేరిన ఎంఎన్ రాయ్ కాంగ్రెస్లో చేరాడు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తుల్ని కలిసి వాళ్ళతో సంభాషణలు చేశాడు. ఎంఎన్ రాయ్ మారు పేర్లతో మారు వేషాల్లో ఉన్నా అతనుకున్న మేధస్సు వలన ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ అతనితో మాట్లాడుతూ ఉండేవారు. ఒక సంవత్సరం తర్వాత 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఎంఎన్ రాయ్ని అరెస్ట్ చేసింది. అప్పటి వరకు అక్కడ ఎవరికీ తెలీదు తమ మధ్య పనిచేస్తున్నవాడు ఎంఎన్ రాయ్ అని చెప్పి. ఖైదు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఎంఎన్ రాయ్ని జైలులో పెడితే ఎంఎన్ రాయ్ ఆరోగ్యం క్షీణించింది. అక్కడ ఎంఎన్ రాయ్ని విడిచిపెట్టమని ప్రపంచవ్యాప్తంగా మేధావులు, సైంటిస్టులు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అలా ఉత్తరం రాసిన వాళ్ళలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఉన్నాడు. చివరికి 5.5 సంవత్సరాల తర్వాత 1936లో ఎంఎన్ రాయ్ని విడుదల చేస్తే ఎంఎన్ రాయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గాంధీ కాకుండా మరొక నాయుడు కాంగ్రెస్ పార్టీకి అవసరం అని చెప్పి ఎంఎన్ రాయ్ అనుకుంటుండేవాడు. ఆ రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ అనే పేరుతో కాంగ్రెస్ లో మరొక వర్గాన్ని ఏర్పాటు చేశాడు. అది చూసి రాయ్ కాంగ్రెస్ లోని వామపక్ష వర్గాలన్నింటినీ సుభాష్ చంద్రబోస్ ఏకం చేయగలడని ఆశించాడు. కానీ బోస్ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. అదొక చీలిక వర్గం అంతే. రాయ్ అభిప్రాయాలతో ఒక్క జవహర్లాల్ నెహ్రూ తప్ప రాజకీయ నాయకులు ఎవరూ ఏకీభవించలేదు. కానీ నెహ్రూ గాంధీజీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. అప్పుడు 1930 జూన్లో లీగ్ ఆఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ అని కాంగ్రెస్ లోనే ఎంఎన్ రాయ్ ఒక వింగ్ని స్థాపించాడు. రాయ్ దేశమంతా పర్యటించి ట్రేడ్ యూనియన్లు పటిష్టమయ్యేందుకు ఎంతో కృషి చేశాడు. విద్యార్థి సంఘాలతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మార్క్సిజం, కమ్యూనిజం వంటి విషయాలపై ఉపన్యాసాలు ఇస్తూ వారిని ఉత్తేజపరిచేవాడు. స్వాతంత్ర్య సాధన అంటే కేవలం రాజకీయపరమైన మార్పు కాదని, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన భావ విప్లవం జరిగినప్పుడే అది సాధింపబడుతుందని చెప్పేవాడు. ఎంఎన్ రాయ్ కాంగ్రెస్తో విభేదించడానికి ప్రధాన కారణం అతడికి గాంధీజీ నాయకత్వం పట్ల గల విముఖతే. అయితే గాంధీజీ వ్యక్తిత్వంలో గల ఔన్నత్యాన్ని అతను ఎప్పుడూ శంకించలేదు. గాంధీజీ విధానమే కాంగ్రెస్ విధానం కాబట్టి అతడు కాంగ్రెస్తో విభేదించాడు. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజాస్వామిక ధోరణి ఉండాలి కానీ ఫాసిస్ట్ ధోరణి ఉండకూడదు అని రాయ్ భావిస్తూ ఉండేవాడు. కాంగ్రెస్ లో ఉన్న వారందరూ ఎలాంటి ఆలోచన లేకుండా గాంధీజీని స్తుతిస్తూ ఆయన చెప్పిన వాటిని అవుననడం రాయ్కి ఎంతమాత్రం నచ్చేది కాదు. ఇటువంటి సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు సుభాష్ చంద్రబోస్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంఎన్ రాయ్ ఏ మార్గాన్ని అనుసరించాడో రెండో ప్రపంచ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ అదే మార్గాన్ని ఎంచుకుని జర్మనీ సహకారంతో బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేద్దామనుకున్నాడు. గాంధీ బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణ చేద్దామనుకున్నాడు. కానీ ఎంఎన్ రాయ్ రెండూ వద్దని చెప్పాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి తప్పకుండా స్వాతంత్రం వచ్చి తీరుతుందని, వలస రాజ్యాలన్నీ అంతరించిపోతాయని, ఇప్పుడు జర్మనీతో కలిస్తే అది మరింత ప్రమాదం అని, హిట్లర్ లాంటి ఫాసిస్టు నెగ్గితే భారతదేశానికే కాదు ప్రపంచంలో దేశాలకి మానవాళకి ముప్పని, కాబట్టి యాంటీ హిట్లర్ డిక్లరేషన్ 1940వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్ ప్రతిపాదించాడు. దానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే పార్టీలోంచి బయటకు వచ్చేశాడు. పార్టీలోంచి బయటకు వచ్చిన ఎంఎన్ రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించాడు.
రాడికల్ డెమోక్రాటిక్ పార్టీతో గాంధీ విధానాలను, గాంధీని విమర్శిస్తూ ఉండేవాడు. ఇది చాలా మంది ప్రజలకు నచ్చేది కాదు. అప్పుడు వాళ్ళందరికీ గాంధీ చాలా గొప్ప ఆరాధ్య దైవంగా కనిపిస్తూ ఉండేవాడు. ఎంఎన్ రాయ్ అంటే ఇష్టం ఉన్న ఎంఎన్ రాయ్ గాంధీని దూషించడం, తీవ్రమైన పదజాలంతో గాంధీ సిద్ధాంతాలని విమర్శించడం వాళ్ళకి నచ్చేది కాదు. 1948లో జరిగిన ఎన్నికల్లో ఎంఎన్ రాయ్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అప్పుడు ఎంఎన్ రాయ్ రాడికల్ డెమోక్రాటిక్ పార్టీని రద్దు చేసి మొట్టమొదటిసారిగా మానవవాదాన్ని స్థాపించాడు. దీనినే నవ్య మానవతావాదం, న్యూ హ్యూమనిజం లేదా రాడికల్ హ్యూమనిజం అంటారు. మనిషిని బానిసత్వంలోకి నడిపించే పరిస్థితి ఎంతమాత్రం పనికిరాదని, మనిషి బానిసగా మారే పరిస్థితి వస్తే అది మతాధిపతికైతేనే, రాజులకైతేనే, పెట్టుబడిదారుడికైతేనే, వర్గాధిపతికైతేనే, చివరికి ప్రభుత్వానికైతేనే అంటాడు ఎంఎన్ రాయ్. అది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. అటు క్యాపిటలిస్ట్ విధానం కానీ, ఇటు సోషలిస్ట్ విధానం కానీ ప్రజలను భాగస్వాములుగా చేయలేవు. ఒకదానిలో పెట్టుబడిదారి ఆధిపత్యం ఉంటే మరొక దానిలో ప్రభుత్వమే పెత్తందారీతనం జరుపుతుంది. ఈ రెండిటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నాడు రాయ్. మనిషిని సర్వ స్వతంత్రత జీవిగా చేసే మానవవాదమే వాంఛనీయమని తెలుపుతూ మానవవాద తత్వాన్ని ప్రతిపాదించాడు. మానవుని శ్రేయస్సుకి పాటుపడే విధంగా చేయడమే మానవవాద లక్ష్యం అన్నాడు. అంతేకాదు, మానవవాద లక్ష్యము, దానికి సాధనం కూడా మనిషి అన్నాడు. ఇలా ప్రవచించిన ఎంఎన్ రాయ్ మానవవాద తత్వవేత్తగా ప్రపంచ చరిత్రలోనే సుస్థిరమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. రాయ్ జీవితాన్ని తడిమి చూసినప్పుడు రాయ్లోని ఒక మహామేధావి, సాహసి, దేశభక్తుడు, మానవవాది మనకు పరిచయం అవుతాడు. కడిగిన ముత్యం లాంటి రాయ్ వ్యక్తిత్వం ఏ ఆదర్శంతో కృషి చేసినా అందులో నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేశాడు. స్వామి వివేకానందుని ఉపన్యాసాల్లో వివేకానందుని భేదల గురించి చెప్పిన మాటలే ఎంఎన్ రాయ్కి ఒక విధంగా మార్గదర్శకాలు అయ్యాయి చివరి వరకు. అయితే ఉత్తేజపరిచిన స్వామి వివేకానందుడిది ఆ మాటలతో చైతన్యవంతుడైన ఎంఎన్ రాయ్లో ఉన్న ఇద్దరిలో ఉన్న ఒక సారూప్యం ఏంటంటే, ఇద్దరి అసలు పేరు పుట్టుకతో వచ్చిన పేరు నరేంద్రనాథే. స్వామి వివేకానందుడి పేరు నరేంద్రనాథ్ దత్ అయితే, మానవేంద్రనాథ్గా ఎంఎన్ రాయ్గా ప్రాచుర్యం పొందిన ఎంఎన్ రాయ్ పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. ఇద్దరిని విపరీతంగా అభిమానించిన మా నాన్నగారు మా అబ్బాయికి నరేంద్రనాథ్ అని పేరు పెట్టారు. ఈరోజు మార్చి 21 ఎంఎన్ రాయ్ జయంతి కాబట్టి ప్రపంచం గర్వించదగ్గ మేధావికి జోహారుగా ఈ జయంతిని ఇవ్వాలి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.